హాయ్ గైస్. లైక్ ప్రీవియస్ వీడియోలో మీకు లాస్ట్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఉన్న సినిమాలు టాప్ 25లో స్టార్ట్ చేశా. లైక్ 25 నుంచి 16 వరకు చెప్పాను. సో, రిమైనింగ్ మూవీస్ ఏవైతే టాప్ 15 ఉన్నాయో అది ఈ వీడియోలో మీకు కవర్ చేయబోతున్నా. ఒక్కొక్క మూవీ మాత్రం ఒకదానికి మించి ఒకటుంటది. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. యూ విల్ రియల్లీ లవ్ ఇట్. సో, ఇంకా లాగ్ లేకుండా స్టార్ట్ చేద్దాం. నెంబర్ 15 'షెర్లాక్ హోమ్స్' 2009లో రిలీజ్ అయింది. లైక్ రాబర్ట్ డౌనీ జూనియర్ ప్లే చేశారు క్యారెక్టర్. షెర్లాక్ హోమ్స్ గురించి అయితే తెలియనోళ్ళు ఎవరు ఉండరు. సో, ఆ క్యారెక్టర్ అన్నమాట క్రియేట్ చేసింది సర్ ఆర్థర్ కానన్ డాయిల్. ఆ ఆథర్ క్రియేట్ చేసే బ్రిటిష్ ఆథర్. సో, ఎన్నో అద్భుతమైన నవల్స్ రాసారు అతనైతే. లైక్ 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్ విల్లీస్', 'ద అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్' ఇవన్నీ నవల్స్ బాగా ఫేమస్. అండ్ అవి మూవీస్‌గా కూడా తీశారు. అండ్ ఈ మూవీకొస్తే మాత్రం ఇదొక బుక్ నుంచి తీసింది కాదు. మేబీ అతని షార్ట్ స్టోరీస్ నుంచి, క్యారెక్టరైజేషన్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి అతను వాళ్ళు రాసుకున్న కథ. సో, ఇదంతా 19th సెంచరీస్ కాలంలో ఉంటది. అప్పుడు కాలం కథలు కాబట్టి ఇవన్నీ. సో, ఈ మూవీలో మనకి కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. లైక్ యాక్షన్ గాని, కామెడీ గాని, ఆ మిస్టరీ సస్పెన్స్ గాని లాస్ట్ వరకు హోల్డ్ చేస్తూ వెళ్తారు. 'షెర్లాక్ హోమ్స్' ఈస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ డిటెక్టివ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అతనంత తెలివైనోడు ఇంకెవరు ఉండరు. సో, ఆబ్వియస్లీ అలా పోర్ట్రే చేస్తారు కాబట్టి మన నోవెల్స్‌లో. సో, ఆబ్వియస్లీ మనకి ఎలాంటి సస్పెన్స్ క్రియేట్ చేసినా, ఏం చేసినా లాస్ట్‌లో మనోడు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేస్తాడులే అనే ధీమా ఉంటది. ఆబ్వియస్లీ హి విల్ గివ్ ద పర్ఫెక్ట్ ఎక్స్‌ప్లనేషన్. ఓవరాల్‌గా మూవీ ఎక్స్‌పీరియన్స్ మాత్రం యూ విల్ ఎంజాయ్ ఇట్. నాకైతే మాత్రం రాబర్ట్ డౌనీ జూనియర్ యాక్టింగ్, పెర్ఫార్మన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఆ మూవీలో. సో, ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉందండి. హ్మ్. సో, ఇది మనం హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసుకోవచ్చు. నెంబర్ 14 'ఫైట్ క్లబ్' 1999లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఈ మూవీ బేస్డ్ ఆన్ బుక్కే తీసింది. సేమ్ నేమ్‌తో ఉన్న బుక్కే. సో, డైరెక్ట్ చేసిందైతే డేవిడ్ ఫించర్. ఈ మూవీలో మనకి యాక్షన్, కామెడీ కొంచెం డార్క్ ఉంటది. అండ్ క్రైము అండ్ సస్పెన్స్. ఆబ్వియస్లీ డేవిడ్ ఫించర్‌లో సస్పెన్స్ లేకుండా ఉండదు. సో, ఈ మూవీ బాగా ఫేమస్ ఏంటంటే ఫర్ ద ప్లాట్ ట్విస్ట్ బాగా ఫేమస్. ఆ లాస్ట్‌లో ఉండే ట్విస్ట్ వల్ల చాలా ఫేమస్ అయింది. సో, హైలీ రేటెడ్ మూవీ. సో, ఈ మూవీ అనేది మనకి హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంటది. బట్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్‌లీ ఫర్ 18+. నెక్స్ట్ నంబర్ 13 'అరైవల్' మూవీ 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీ కంప్లీట్ సైన్స్ ఫిక్షన్ బేస్డ్ అండి. బట్ మంచి ఫీల్ గుడ్ మూవీ. ఎమోషనల్లీ టచింగ్‌గా ఉంటది సినిమా మాత్రం. బయట నుంచి ఒక 12 ఏలియన్ స్పేస్ షిప్స్ వస్తాయి. సో, అవి వచ్చి ఎర్త్‌లో వేరే వేరే ప్లేస్‌లో ఉన్నప్పుడు, సో, మన మనుషులనమాట కొంతమంది కంట్రీస్ కంగారు పడుతూ ఉంటారు. మేబీ యూఎస్ వీళ్ళేంటంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో, వాళ్ళేంటంటే వాళ్ళు కూడా తిరిగి రిటర్న్‌లో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళొక సైన్ లాంగ్వేజ్ అనేది వాడతారు. అది మన వాళ్ళకి అర్థం కాక డిస్కస్ చేయడానికి గాని మన హీరోయిన్‌ని పిలుస్తారు. హీరోయిన్ ఇలా కమ్యూనికేట్ చేసి మేబీ అట్లా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటారు గానీ, అసలు వాళ్ళు ఎందుకొచ్చారో, ఆళ్ళు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, ఆళ్ళసలు ఏం మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడండి. బట్ లాస్ట్‌లో మనకు ఆ ట్విస్ట్ తెలిసినప్పుడు మాత్రం చాలా ఎమోషనల్లీ చాలా టచింగ్‌గా ఉంటది. హ్మ్. నాకైతే మూవీ చాలా నచ్చింది. మనం హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నెంబర్ 12 'ప్రిజనర్స్' మూవీ. ఇది 2013లో రిలీజ్ అయింది. ఈ మూవీ చాలా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. ఇందులో ఒక ఇద్దరు అమ్మాయిలు మిస్ అవుతారు. చిన్న అమ్మాయిలు. సో, అందులో ఒక అమ్మాయికి ఫాదర్ అన్నమాట హ్యూ జాక్‌మన్. హ్యూ జాక్‌మన్ అంటే మనకి 'వాల్వరిన్' క్యారెక్టర్ రాస్తారు కదా! ఆ హీరో. సో, ఇందులో ఆ అమ్మాయిలు మిస్ అవుతారని కేస్ పెడతారు. పోలీసులు గూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇందులో డిటెక్టివ్‌గా ఎవరంటే 'జేక్ గిలెన్‌హాల్' అని అతను హీరో వేస్తారు. సో, అతను ప్యారలల్‌గా అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంటారు. ఇక్కడ వీళ్ళ ఫాదర్ గూడా చాలా డెస్పరేట్‌గా ఎట్లాగైనా వాళ్ళ కూతుర్ని పట్టుకోవాలని చెప్పి చట్టం చేతుల్లో తీసుకొని అతని వైపు ట్రై చేస్తూ ఉంటారు. అతను కొంచెం వైలెంట్‌గా అయిపోతా ఉంటారు. సో, బోత్ ప్యారలల్లీ అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఇక్కడ ఈ ఫాదర్ డెస్పరేషన్ 2 ప్యారలల్‌గా చూపిస్తారు. మనకు కూడా మల్టిపుల్‌గా చాలా మంది మీద డౌట్స్ క్రియేట్ అవుతూ ఉంటది. ఎవరు చేశారు అని. సో, లాస్ట్‌లో ఫైనల్ ట్విస్ట్ మాత్రం చాలా బావుంటది. నాకైతే చాలా బా నచ్చింది. మీరు గూడా చూడండి ఎంజాయ్ జేస్తారు. ఈ మూవీ ఏమో రేటింగ్ వైస్ ఆర్ ఇచ్చారు 18+ అని. ఓకే. నెంబర్ 11 'సైకో' 1960లో రిలీజ్ అయిన మూవీ. ఇది ఒక హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ అండి. ఇది డైరెక్ట్ చేసింది ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్. ద మాస్టర్ ఆఫ్ సస్పెన్స్. లైక్ ఈ మూవీ ఏంటంటే అప్పటిదాకా ఒక రకమైన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉండేది. సో, ఇది ఒక కొత్త రకమైన ఎక్స్‌పీరియన్స్ కలిగించింది జనాలకి. సో, జనాలేంటంటే థియేటర్‌కెళ్ళి భయపడడం స్టార్ట్ చేశారు. సైలెంట్‌గా అలా చూస్తున్నారనమాట. సో, అదొక కొత్త రకమైన ఎక్స్‌పీరియన్స్ అనమాట. 10 ఇయర్స్ బ్యాక్ చూసా.
బట్ ఎప్పుడో పాతకాలం మూవీ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు రాలా. నేను చాలా బాగా ఎంజాయ్ చేశా. అదొక మర్డర్ మిస్టరీ. లాస్ట్‌లో ట్విస్ట్ అయితే చాలా బావుంటది. సో, మీరు గూడా అది చూడండి. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఒకవేళ చూడకపోతే. ఈ మూవీ అయితే రేటింగ్ ఆర్ అండి. అంటే మీకు కొంచెం చిన్న పిల్లలకి కొంచెం భయపడేలా ఉంటాయి సీన్‌లు. అందుకు 18+ చూడండి. నెంబర్ 10 ద ఇల్యూజనిస్ట్. ఇది 2006లో రిలీజ్ అయిందండి. ఈ మూవీ ఒక స్టైలిష్ పీరియాడిక్ థ్రిల్లర్ అన్నమాట. 19థ్ సెంచరీ టైమ్ అప్పుడు చూపిస్తారు. సో, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ లవ్ స్టోరీ, మ్యాజిక్ అండ్ మిస్టరీ. ఇందులో హీరో ఏంటంటే స్టేజ్ మీద ఇల్యూజన్స్ క్రియేట్ చేస్తా ఉంటారు. లైక్ మోర్ లైక్ మ్యాజిక్ షోస్. అందులో ఊర్లో అందరూ ఇంప్రెస్ అయిపోతా ఉంటారు. సో, అదే ఇన్ఫర్మేషన్ మన ఆ ఊర్లో ఉన్న ప్రిన్స్ వరకు వెళ్తది. ప్రిన్స్ గూడా వచ్చి చెక్ చేస్తాడనమాట. మనోడు ఎలా చేస్తున్నాడని. సో, మేబీ అది ఎట్లా చేస్తాడో కనుక్కోలేకపోతాడు. సో, ఒక రకమైన జెలసీ, ఒక రకమైన పాలిటిక్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఇందులో హీరో లవ్ స్టోరీ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేసి చాలా బాగా చూపించారు. లాస్ట్‌లో ఫైనల్ ట్విస్ట్ గాని మోర్ లైక్ ఎ ఇల్యూషన్ అనమాట అది. సో, అదైతే చాలా బావుంటది. నాకైతే చూసిన తర్వాత ఒక 2, 3 రోజుల వరకు అబ్బా! ఏముందిరా సినిమా అనే ఫీలింగ్ వచ్చింది. సో, మీరు గూడా చూడండి. అదే థ్రిల్ మీరు గూడా ఫీల్ అవుతారు. సో, ఇది హ్యాపీగా మన ఫ్యామిలీతో కలిసి చూసుకోవచ్చు. సూటబుల్ ఫర్ ఏజ్ 13+ అన్నమాట. నంబర్ 9 ప్రీడెస్టినేషన్. ఇది 2014లో రిలీజ్ అయిందండి. ఇదొక సైన్స్ ఫిక్షన్ బేస్డ్ మూవీ. ఇందులో హీరో ఏంటంటే టైమ్ ట్రావెల్ చేస్తూ ఉంటూ వేరే వేరే పీరియడ్ ఆఫ్ టైమ్స్‌కి వెళ్తూ ఉంటాడు. సో, ఒక ఫ్యూచర్‌లో జరగబోయే క్రైమ్‌ని ఆపడానికి వీడు టైమ్ ట్రావెల్ చేస్తా ఉంటాడు. సో, మూవీ మాత్రం చాలా ఓపికగా చూసా లాస్ట్ వరకు. మేబీ ఖచ్చి మధ్యలో కొంచెం స్లో అనిపించింది. బట్ లాస్ట్ 5 మినిట్స్‌లో ఉన్న ట్విస్ట్ అండి నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్. నాకైతే పిచ్చగా నచ్చేసింది ఆ మూవీ దాని తర్వాత. సో, మీరు గూడా మూవీ మాత్రం కొంచెం ఓపికగా చూడండి. లాస్ట్‌లో ట్విస్ట్ మాత్రం చాలా నచ్చుతది మీకు కూడా. సో, ఇదే లాస్ట్‌లో ఆ ప్లాట్ ట్విస్ట్ మీద ఇన్‌స్పైర్ అయ్యి మన తెలుగు వాళ్ళు గూడా ఒక మూవీ తీశారు. అంటే మన తెలుగు వాళ్ళు తీసిన సైన్స్ ఫిక్షన్ కాదు నార్మల్ డ్రామా. బట్ ప్లాట్ ట్విస్ట్ అనేది సేము. సో, ఒకవేళ మీరు 'ప్రీడెస్టినేషన్' మూవీ ఆల్రెడీ చూసుంటే మాత్రం మీరు మన ఆ తెలుగు మూవీ ఏంటో మీరు మా కామెంట్‌లో పెట్టండి. ఓకే. ఈ మూవీ అనేది ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉందండి. ఇది మనం ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సూటబుల్ ఫర్ ఏజ్ 13+. నంబర్ 8 ప్రైమల్ ఫియర్. ఇది 1996లో ఇది రిలీజ్ అయింది ఈ మూవీ. ఈ మూవీ ఒక కోర్ట్ రూమ్ క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. ఈ కోర్ట్ డ్రామా అసలు నాకైతే పిచ్చగా నచ్చిందండి. ఇందులో హీరో ఏంటంటే డిఫెన్స్ లాయర్. హీరోయిన్ ప్రాసిక్యూటర్. ఒక అబ్బాయి అన్నమాట ఒక మర్డర్ చేస్తాడు. సో, ఒక సొసైటీలో ఉన్న పెద్ద పేరున్న వ్యక్తిని. సో, ఆ అబ్బాయి మర్డర్ చేశాడా? చేయలేదా? గిల్టీ ఆర్ నాట్ అన్నదే మూవీ. సో, ఈళ్ళు ఎట్లా అయితే కేస్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటారో, మనం మూవీకెళ్తూ కూడా ఎన్నో ట్విస్టులుంటాయి. అసలు చాలా బావుంటది మూవీ. లాస్ట్ 5 మినిట్స్‌లో చూపించే ట్విస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయం. నాకైతే మూవీ చాలా బా నచ్చింది. మీరు గూడా చూడండి. అంతే థ్రిల్ ఫీల్ అవుతారు. ఈ మూవీ మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉందండి. అంటే తెలుగు ఆడియో లేదు. బట్ మీకు ఒకవేళ హిందీ వస్తే హిందీ ఆడియో అవైలబుల్‌గా ఉంది. అదర్‌వైజ్ మీరు ఇంగ్లీష్‌లో చూస్తే నో ప్రాబ్లమ్. సో, ఇది మనం ఫ్యామిలీతో చూడలేము. అంటే మేబీ మధ్యలో ఒక 5 సెకండ్స్ ఒక రకమైన ఫుటేజ్ ఉంటది. సో, అది వాళ్ళు టీవీలో చూసినా గూడా అది కొంచెం న్యూడిటీ ఉంటది. సో, అందుకని ఖచ్చితంగా 18+ చూడాలి. నంబర్ 7 నైవ్స్ ఔట్. ఇది 2019లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఓకే. ఈ మూవీ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫర్ మిస్టరీ లవర్స్. ఇందులో మంచి సస్పెన్స్ ఉంటది, హ్యూమర్ ఉంటది అండ్ యూ విల్ హావ్ ఎన్ అన్‌ఫర్గెటబుల్ ఎక్స్‌పీరియన్స్. ఇందులో హీరోగా డానియల్ క్రైగ్ ఏస్తారు. యాస్ ఎ వరల్డ్ ఫేమస్ డిటెక్టివ్ బెనెట్ బ్లాంక్ అనే క్యారెక్టర్. సో, ఇందులో ఏంటంటే 85 ఇయర్ ఓల్డ్ ఒక క్రైమ్ నావెలిస్ట్ అనమాట. అతను చనిపోతారు. లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్‌లో అతని 85 బర్త్‌డేకే వస్తారందరూ. సో, ఆ గ్యాదరింగ్ టైమ్ అప్పుడు అతను చనిపోతారు. ఇనిషియల్లీ ఏంటంటే అది సూసైడ్ అనుకుంటారు గానీ, ఈ డిటెక్టివ్ ఏంటంటే సెన్స్ చేస్తారు. ఏదో సమ్ ఫౌల్ ప్లే ఏదో జరిగిందని. సో, దాని తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ చేసి ఎట్లా పట్టుకుంటారో లాస్ట్‌కి అనేది సినిమా. సో, 'అగాథా క్రిస్టీ' గారి నోవెల్స్‌లో ఉన్న స్టైల్‌లోనే ఉంటది. బట్ లాస్ట్‌లో ట్విస్ట్ మాత్రం చాలా బావుంటది. నాకైతే బా నచ్చింది. సో, ఈ మూవీ నాకెంత నచ్చిందంటే దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చింది. అది గూడా నేను చూసా. 'గ్లాస్ ఆనియన్ ఏ నైవ్స్ ఔట్ మిస్టరీ' అని. సో, అది గూడా బానే ఉంది. అది గూడా ట్విస్ట్ మనం ప్రిడిక్ట్ చేయలేము గానీ, ఈ మూవీతో కంపేర్డ్ అంత అనిపియలేదు. ఒకవేళ అది చూడాలన్నా ఆ మూవీ గూడా చూడొచ్చు మీరు. ఓకే. మేబీ నెక్స్ట్ 2025లో పార్ట్ 3 రిలీజ్ అవుతుంది. ఈ నెట్‌ఫ్లిక్స్‌లోనే ఈ డిసెంబర్‌లో రిలీజ్ అవుద్ది. మూవీ పేరంటే 'వేకప్ డెడ్ మ్యాన్' అది పార్ట్ 3 అన్నమాట. సో, నేను ఆబ్వియస్లీ ఈ మూవీ సీరీస్ ఫ్యాన్ కాబట్టి అది కూడా నేను చూస్తా అప్పుడు. ఓకే.
ఈ మూవీ అనేది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉందండి. ఇది ఫ్యామిలీతో హ్యాపీగా చూసుకోవచ్చు. ఏజ్ 13+ అని ఇచ్చారు. నంబర్ 6 'ది అదర్స్' ఇది 2001లో రిలీజ్ అయింది. ఈ మూవీ నేను చూసిన ఎక్స్‌పీరియన్స్ అండి నేను ఇప్పటికీ మర్చిపోలేనసలు. అసలు ఇది మూవీ హారర్ జోనర్‌లో వస్తది. ఇందులో ఏంటంటే ఒక ఆవిడ ఉంటది. సో, ఆవిడ నికోల్ కిడ్‌మన్ ఆవిడ ఏస్తది యాక్ట్రెస్‌గా. సో, ఆవిడకి ఇద్దరు పిల్లలుంటారు. సో, వాళ్ళ హస్బెండ్ ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ టైమ్ అప్పుడు సో, వార్‌కి అతను ఎళ్ళిపోతారు బయటుంటారు. సో, ఈవిడే ఫ్యామిలీ మొత్తం ముగ్గురు ఈవిడ చూసుకుంటది. సో, ఆళ్ళ పిల్లలకేంటంటే ఒక ఫోటో సెన్సిటివ్ ప్రాబ్లమ్ ఉంటది. సో, మన 'సూర్య వర్సెస్ సూర్య' తెలుగు సినిమాలో హీరోకుండే ప్రాబ్లమే. సో, సన్‌లైట్ పడితే అది ఎఫెక్ట్ అవుద్దనమాట. సో, అందుకేంటంటే ఆవిడ మొత్తం కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసేసి సేఫ్‌గా చూసుకుంటూ ఉంటది. బట్ అదే ఇంట్లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయి. కొన్ని సూపర్ న్యాచురల్ థింగ్స్. సో, ఈ పిల్లలు భయపడతా ఉంటారు. సో, ఇలాంటి హారర్ సినిమా నేనిన్ని చూడలేదు అనే ఫీలింగే వచ్చింది. బట్ లాస్ట్ వరకు ఓపికగా చూసాక లాస్ట్‌లో ట్విస్ట్ మాత్రం హారర్ సినిమా చరిత్రలో ద బెస్ట్ ట్విస్ట్ ఎవర్ ఆ మూవీయే. నాకు తెలిసి నాకైతే చాలా నచ్చింది. చాలా థ్రిల్ ఫీల్ అయ్యా. మీరు గూడా చూడండి. మీరు గూడా అంతే థ్రిల్ ఫీల్ అవుతారు. ఓకే. ఇది ఏజ్ రేటింగ్ వైస్ 13+ ఈస్ రికమెండెడ్. నంబర్ 5 ది డావిన్సీ కోడ్. ఇది 2006లో రిలీజ్ అయిందండి. ఈ మూవీ బేస్డ్ ఆన్ ద బుక్ రిటెన్ బై డాన్ బ్రౌన్ అన్నమాట. సో, అతను ఈ బుక్ వల్ల చాలా ఫేమొచ్చింది. దాని తర్వాత కూడా కొన్ని బుక్స్ రాశారు. 'ఏంజెల్స్ అండ్ డెమన్స్' అని, 'ఇన్ఫెర్నో' అని. ఇవన్నీ మూవీస్‌గా తీశారు. అన్ని మూవీస్ నేను చూసా. నాకన్నిట్లో ఈ మూవీ నాకు చాలా ఇష్టం. సో, అందుకే నేను ఇది మీకు లిస్ట్‌లో యాడ్ చేశా. ఈ మూవీ గురించి చెప్పాలంటే అప్పుడులో ఈ చాలా కంట్రీస్‌లో ఈ మూవీ బ్యాన్ అయింది. ఈవెన్ ఇండియాలో గూడా ఆల్‌మోస్ట్ 8 స్టేట్స్‌లో బ్యాన్ చేశారు. లైక్ మన ఆంధ్రాలో రేపు మూవీ రిలీజ్ అంటే ఇవాళ బ్యాన్ అయింది. తర్వాత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి ఎళ్లి హైకోర్ట్‌ని ప్లీడ్ చేస్తే తర్వాత ఆ బ్యాన్‌ని లిఫ్ట్ చేశారు. ఓకే. ఈ మూవీలో అంత హర్ట్ అయ్యేలా ఏముంటాయంటే కొంచెం రిలీజియస్ సెంటిమెంట్స్ అంటే లాస్ట్‌లో ఏదైతే ట్విస్ట్ ఉంటదో ఇందులో సినిమాలో అదేంటంటే కొంచెం రిలీజియస్ సెంటిమెంట్స్‌ని హర్ట్ చేసేలా ఉంటది. కానీ అది చూపించే విధానం అంతా ఎట్లా ఉంటదంటే ఆల్‌మోస్ట్ చాలా రియలిస్టిక్‌గా ఉంటది. అంటే హిస్టారికల్ ఫిక్షనే గాని అందులో రియల్ ప్లేసెస్, రియల్ పర్సన్స్ అవన్నీ ఇన్వాల్వ్ చేసేస్తారు. సో, అంటే అందులో 'లెనార్డో డా విన్సీ' పెయింటింగ్స్ చూపిస్తారు మనకి. సో, ఆ పెయింటింగ్స్ రియలే గదా! సో, ఆ పెయింటింగ్స్ చూపించి అందులో ఉన్న మనం డీకోడ్ చేసి కొన్ని క్రిస్టియానిటీవి ఏవైనా రిలేటెడ్‌గా మనకు కొన్ని సీక్రెట్లు చెప్తారు. సో, అదేంటంటే చూసేవాళ్ళకేంటంటే ఇదంతా నిజమే గదా! అనే ఫీలింగ్ వచ్చేస్తది. సో, అంత బ్యూటిఫుల్‌గా రాసాడు ఆ స్టోరీ. సో, అది యాస్ ఎ ఫిక్షన్‌గానే చూడాలి. అది రియల్‌గా స్టోరీ అనే ఫీల్ అయితే ఆ! చాలామంది హర్ట్ అవుతారు. సో, అందుకని నాకైతే యాస్ ఎ స్టోరీ పరంగా నాకది చాలా నచ్చింది. అందులో టామ్ హ్యాంక్స్ అన్నమాట హీరో. చాలా యాక్ట్ చేస్తారు. సో, స్టోరీ పరంగా నేనేం పెద్ద మీకేం రివీల్ చేయను. మీరు మూవీ చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉందండి. తెలుగు ఆడియో అవైలబుల్. ఏజ్ వైస్ అయితే 13+ ఏజ్ రికమెండెడ్. అంతకంట చిన్న ఏజ్ వాళ్ళు చూసినా అర్థం కాదు సినిమా. నంబర్ 4 'ద ప్రెస్టేజ్' ఇది 2006లో రిలీజ్ అయిందండి. ఈ మూవీ ఒక మాస్టర్ పీస్. ఇది డైరెక్ట్ చేసింది క్రిస్టోఫర్ నోలన్. నాకు తెలిసి క్రిస్టోఫర్ నోలన్ గురించి తెలియనోళ్ళు ఎవరు ఉండరు. హాలీవుడ్‌లో ప్రెజెంట్ ట్రెండింగ్ ఉన్న డైరెక్టర్. అతను మూవీస్ చాలా గ్రాండ్ స్కేల్‌లో ఉంటది. చాలా ఇంటెలెక్చువల్ థీమ్స్ ఉంటాయి. అండ్ చాలా కాంప్లెక్స్ నారేటివ్స్ ఉంటాయి. అంటే అతను మూవీలు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. సో, అతని మూవీస్ గురించి మనం సెపరేట్ వీడియోయే చేయొచ్చు. బట్ ఈ మూవీ అంత కాంప్లెక్స్‌గా ఉండదు. కొంచెం ఈజీగానే ఉంటది అర్థం చేసుకోవడానికి. సో, ఇదేంటంటే బేస్డ్ ఆన్ ద బుక్ రిటెన్ బై క్రిస్టోఫర్ ప్రీస్ట్. సో, ఈ మూవీలో ఇద్దరు మెజిషియన్స్ ఉంటారండి. ఒకటి క్యారెక్టర్ హ్యూ జాక్‌మన్ ప్లే చేశారు. ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే క్రిస్టియన్ బేల్ చేశారు. సో, వీళ్ళిద్దరూ అద్భుతమైన యాక్టర్స్ చాలా పెర్ఫార్మ్ చేశారు. ఇదంతా అంటే 19థ్ సెంచరీ కాలంలో అప్పుడులో ఇద్దరు మెజిషియన్స్ ఎట్లా కంపీట్ చేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఇద్దరు రైవల్ మెజిషియన్స్ ఒకళ్ళకొకళ్ళు ఏంటంటే కాంపిటీషన్‌గా ఫీల్ అయ్యి ఒక టైమ్‌కి ఏంటంటే ఆళ్ళిద్దరు ఎనిమీస్‌గా తయారైపోతారు. సో, ఒకళ్ళనొకళ్ళు డెస్ట్రాయ్ చేసుకోవాలని వాళ్ళు అట్లా లాస్ట్‌కి ఎలా తయారవుతారు. సో, లాస్ట్‌లో ఆ ట్విస్ట్ మాత్రం చాలా బావుంటది. మూవీ మనకి క్రిస్టోఫర్ నోలన్ స్టైల్ కనిపిస్తది. చాలా మైండ్ బెండింగ్‌గా ఉంటది. ఎండింగ్ ట్విస్ట్ మాత్రం. సో, మీరు హ్యాపీగా ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు మూవీ. చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ. నంబర్ 3 ఐడెంటిటీ. ఇది 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఇట్ ఈస్ ద బెస్ట్ మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ డైరెక్టెడ్ బై జేమ్స్ మ్యాన్‌గోల్డ్. ఈ మూవీని అసలు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు చాలా కొత్త రకమైన ఎక్స్‌పీరియన్స్ కలిగించింది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం వర్షం పడతనే ఉంటది కంప్లీట్‌గా. ఆ 2, 3 డేస్ స్టార్మ్ జరుగుతూ ఉంటది. ఆ 2, 3 రోజులు ఏం జరిగిందనేది సినిమా.
ఒక 10 మంది అందరూ కలిసి ఒక దగ్గరకొస్తారు ఒక హోటల్ దగ్గర. ఈ 10 మందికి ఒక స్ట్రేంజ్ కనెక్షన్స్ అనేది అన్నట్టు చూపిస్తారు. సో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతూ ఉంటారు. సో, స్టార్టింగ్ చూసినప్పుడు ఇలాంటి సినిమా ఎన్ని చూడలేదులే. లాస్ట్‌లో ఎవడినో ఒకడిని చూపించేస్తారు సీరియల్ కిల్లర్ అన్నట్టు చెప్పేసి అనుకున్నాం గానీ, ఫైనల్ ట్విస్ట్ తెలిసిన తర్వాత మాత్రం అదసలు వేరే లెవెల్ ఉంటది. సో, ఇప్పుడు దాకా ఇలాంటి సినిమా నేను ఇప్పుడు దాకా చూడలేదు అనే ఫీలింగొచ్చింది. సో, అందులో ఉన్న ప్లాట్ ట్విస్ట్‌ని ఇన్‌స్పైర్ అయ్యి నాకు తెలిసి 'ప్రశాంత్ వర్మ' ఫస్ట్ మూవీ ఉంది చూసారు 'ఆ' అని. సో, సేమ్ ప్లాట్ ట్విస్టే. సో, మేబీ ట్రీట్‌మెంట్ అంతా కొంచెం డిఫరెంట్‌గా తీశారు. అంటే అది కంప్లీట్ థ్రిల్లర్ జోనర్‌లో ఉంటది 'ఐడెంటిటీ.' ఇదేంటంటే కొంచెం మోర్ లైక్ ఏ డ్రామా లాగా అయిపోయింది. సో, నాకది నచ్చలేదు అంత మూవీ. సో, అందుకని నేను ఒకవేళ మీకైతే మాత్రం 'ఐడెంటిటీనే' రికమెండ్ చేస్తా. ఒరిజినల్ వన్నే మీరు చూడండి. చాలా బావుంటది ఫీల్. బట్ ఐయామ్ నాట్ క్రిటిసైజింగ్ హిమ్ బికాజ్ 'ప్రశాంత్ వర్మ' నౌ హి ఈస్ ఇన్ ద పీక్ ఫార్మ్. 'హనుమాన్' తీసిన విధానం చాలా బావుంది. ఈ మూవీకొచ్చేసరికి 'ఐడెంటిటీ'కొచ్చేసరికి మనం లైక్ ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే ఎలాంటి అడల్ట్ సీన్స్ ఉండవు. బట్ కొంచెం మర్డర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రేటింగ్ వైస్ 6 ఇచ్చారు. 18+ అబోవ్ అని చూడాలని. నెంబర్ 2 'ద సిక్స్త్ సెన్స్' ఇది 1999లో రిలీజ్ అయిందండి. ఇందులో ఒక డాక్టర్ ఉంటాడు. లైక్ ఒక చైల్డ్ సైకాలజిస్ట్ అతను. సో, అతనే క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారంటే 'బ్రూస్ విల్లిస్' చేస్తారు. బాగా ఫేమస్ హీరో. సో, అందులో ఇంకొకటేంటంటే ఒక చిన్న అబ్బాయి ఉంటాడు. అతనే ఆ అబ్బాయే మెయిన్ క్యారెక్టర్. ఈ డాక్టర్ అన్నమాట ఆ అబ్బాయిని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ అబ్బాయికేంటంటే లైక్ అన్నిటికి భయపడిపోతూ ఉంటాడు. చాలా పెక్యులర్‌గా ఉంటాడు. డిఫరెంట్‌గా ఉంటాడు. మాటలు ఆడే విధానం గూడా అన్నిటికి భయపడుతున్నాడని. సో, ఇతను హెల్ప్ చేయడానికి అబ్బాయి దగ్గరికెళ్తాడు. బట్ అతన్ని హెల్ప్ చేసే ప్రాసెస్‌లో అతను చాలా తెలుసుకుంటాడనమాట. మూవీ పేరు 'ద సిక్స్త్ సెన్స్' లాగా చాలా అతనికి తెలియనిది ఇంకొక ఇదుంది అని చాలా విషయాలు తెలుసుకుంటాడు. సో, ఆ ప్రాసెస్ అంతా చాలా బావుంటది. ఆ మూవీ అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, సినిమా ఎండింగ్‌కెళ్ళేసరికి మాత్రం అండి, ఫైనల్ ట్విస్ట్ అదిరిపోద్దసలు. అసలు నేను ఈ మూవీ చూసిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ జానర్ మూవీస్‌కి నేను ఫ్యాన్ అయిపోయా. అప్పటి నుంచి నేను ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్స్, మిస్టరీ, సస్పెన్స్ అని చూడడం స్టార్ట్ చేశా. ఇలాంటి కైండ్ నాకు నచ్చుతాయి అని తెలిసిందే ఈ మూవీ చూసిన నుంచి. ఓకే. ఈ మూవీ డైరెక్ట్ చేసింది 'ఎం. నైట్ ష్యామలన్.' ఈ మూవీ చూసాక అబ్బా! ఏం తీశార్రా ఈ డైరెక్టర్ అని చెప్పి అతని సినిమాలన్నీ చూసాను. అతను ఇంకా మాక్సిమం ఈ కైండ్ ఆఫ్ జానరే తీస్తారు. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్‌లే తీస్తూ ఉంటారు. బట్ రిమైనింగ్ మూవీస్ అంతా కూడా దీనంత నాకంత ఎఫెక్ట్ అనిపియలేదు. హ్మ్. ఓకే. సో, ఈ మూవీ మీరు గూడా చూడండి. ఫైనల్‌లో మీరైతే ఆ ట్విస్ట్ చూసి మామూలుగా ఉండదంటారు. ఓకే. మీరు గూడా ఒకవేళ చూసుంటే హ్మ్. నాకు కామెంట్ పెట్టండి. మీకు కూడా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలా అనిపించిందా అనేది. ఓకే. ఇదైతే లైక్ ఏజ్ వరకు లైక్ 13+ అబోవ్ హ్యాపీగా చూడొచ్చు. నంబర్ 1 'షట్టర్ ఐలాండ్' ఇది 2010లో రిలీజ్ అయింది. ఈ మూవీ అనేది నా ఫేవరెట్ జోనర్ అన్నమాట. లైక్ మిస్టరీ, సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్. సో, ఈ మూవీ ఏంటంటే ఇట్ ఈస్ అడాప్టెడ్ ఫ్రమ్ ద బుక్ రిటెన్ బై డెనిస్ లెహానే. డెనిస్ లెహానే రాసిన బుక్స్‌లో లైక్ 'షట్టర్ ఐలాండ్' ఒకటి, 'గాన్ బేబీ గాన్' ఒకటి, ఇంకొకటి 'మిస్టిక్ రివర్' ఇవన్నీ ఏంటంటే మూవీస్‌గా తీశారు. సో, ఓవరాల్‌గా అన్నిట్లో నాకు బాగా ఇష్టమైన మూవీ అయితే మాత్రం 'షట్టర్ ఐలాండ్.' అందుకే నేను అది నంబర్ 1లో పెట్టా. ఈ మూవీ డైరెక్ట్ చేసింది ఎవరంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్ ఇన్ హాలీవుడ్ 'మార్టిన్ స్కార్సెస్.' అతని డైరెక్షన్ అయితే ఇందులో అద్భుతంగా ఉంటది. ఇందులో హీరో మరి ఇంకెవరో గాదు 'లియోనార్డో డికాప్రియో' మన 'టైటానిక్' సినిమా హీరో. మనోడు గూడా యాక్టింగ్ అసలు అదరగొట్టేస్తాడు. సో, ఓవరాల్‌గా ఈ మూవీలో ఏంటంటే మనోడు ఒక డిటెక్టివ్‌గా రోల్ ప్లే జేస్తారు. సో, ఒక షట్టర్ ఐలాండ్‌కొస్తారు. షట్టర్ ఐలాండ్ ఏంటంటే ఫర్ క్రిమినల్లీ ఇన్సేన్ అదొక ప్రిజన్ లాంటిదనమాట. సో, అందులో ఒక సెల్‌లోని ఒక ఆవిడ మిస్ అయిపోద్ది. వితౌట్ ఎనీ ట్రేస్. సో, దానికోసం అనేది వీళ్ళని తీసుకొస్తారనమాట. సో, ఈ డిటెక్టివ్ అనేది ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. సో, యూజువల్లీ ఈ మూవీ అండి 'షట్టర్ ఐలాండ్' ఈజ్ ఎ అనాగ్రామ్ ఆఫ్ ట్రూత్స్ అండ్ లైస్. ఇప్పుడు ట్రూత్స్ అండ్ లైస్ అనే సెంటెన్స్‌ని మనం లెటర్స్ అందులో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్నీ జంబుల్ చేస్తే మనకి 'షట్టర్ ఐలాండ్' అని వస్తది. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమాలో మనం చూసేటప్పుడు అది ఏది నిజము, ఏది అబద్ధం అనేది గెస్ చేయడం చాలా కష్టం. సో, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ వచ్చేస్తా ఉంటాయి. సో, ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటాడు. సో, అసలు లాస్ట్ వరకు ఇట్ విల్ ప్లే విత్ యువర్ మైండ్ అన్నమాట. ఓకే. లాస్ట్‌లో ట్విస్ట్ మాత్రం దానికసలు మాటలుండవు. అసలు వేరే లెవెల్ ఉంటది ట్విస్ట్ మాత్రం. సో, అందుకే ఈ మూవీ అనేది నేను నంబర్ 1లో పెట్టా.
మీరు కూడా ఈ తప్పక ఒకవేళ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. మీరు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. సో, ఈ మూవీ మనకి ఓటీటీలో అండి ప్రైమ్ వీడియోలో ఉంది. అండ్ ఈవెన్ మనకి హాట్‌స్టార్‌లో గూడా ఉంది. బట్ తెలుగు ఆడియో అనేది అవైలబుల్‌గా లేదు. లైక్ ప్రైమ్ వీడియోలో ఏంటంటే తెలుగు సబ్‌టైటిల్స్ ఉంటాయి. హాట్‌స్టార్‌లో ఏంటంటే హిందీ ఆడియో అవైలబుల్‌గా ఉంటది. సో, బట్ మీరు ఇంగ్లీష్‌లో కంఫర్టబుల్ అయితే ఇంగ్లీష్‌లోనే చూడండి. అదర్‌వైజ్ ఒకవేళ హిందీ వస్తే హాట్‌స్టార్‌లో హిందీ ఉంది చూడండి. బట్ ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. చాలా బావుంటది. ఓకే. అండ్ కమింగ్ ఫర్ ద ఏజ్ రేటింగ్ అయితే మాత్రం ఇది 6 అని ఇచ్చారు. అంటే అందులో ఎలాంటి అడల్ట్ సీన్స్ ఉండవు. బట్ ఏంటంటే కొన్ని కొన్ని పేషెంట్స్ మాట్లాడే విధానం కొంచెం అబ్యూసివ్‌గా ఉంటది. మేబీ కొంచెం వైలెన్స్‌గా ఉంటది లైట్‌గా. సో, అందుకని అట్లా రేటింగ్ 6 ఇచ్చారు 18+ అని. ఓకే. ఫైనల్లీ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అండి. హ్మ్. సో, మాక్సిమం నాకిష్టమైన మూవీస్ అన్నీ నేను కవర్ చేశాను. మాక్సిమం ఏదో 1 ఆర్ 2 మూవీస్ లైక్ 'స్టోన్ హార్ట్ అసైలమ్' అని, లేకపోతే 'ద ఇన్విజిబుల్ గెస్ట్' అని. సో, ఈ మూవీస్ ఏంటంటే ఆల్రెడీ ఇవి రీమేక్ చేశారు. సో, 'ద స్టోన్ హార్ట్ అసైలమ్' అనేది ఒక మలయాళం మూవీ రీమేక్ చేశారు. అండ్ 'ద ఇన్విజిబుల్ గెస్ట్' అయితే మనకి తెలుగులోని రీమేక్ చేశారు. అండ్ ఈవెన్ బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేశారు. సో, ఈ మూవీస్ అన్నీ గూడా ఎలానో నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే అది లిస్ట్‌లో యాడ్ చేయలేదు. సో, మీకు నా నెక్స్ట్ వీడియోలో టాప్ 25 ఇండియన్ మూవీస్ విత్ బెస్ట్ ప్లాట్ ట్విస్ట్స్ ఉంటాయి. సో, మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద మూవీస్ తెలుగు ఆడియో ఉన్నవే చెప్తానండి. సో, ఖచ్చితంగా మీకు ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం హ్మ్. నా ఛానెల్‌ని 'గుంపులో గోవింద' యూట్యూబ్ ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మీకు ఇప్పటిదాకా చెప్పిన కంటెంట్ ఎట్లా అనిపించింది? మీరు జెన్యూన్‌గా మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఇన్ ద సేమ్ వే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీసు, ఎలాంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ ఫర్దర్ ఫ్యూచర్‌లో చూద్దాం అనుకుంటున్నారో గూడా మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి నేను వాళ్ళకి నచ్చేలాంటి వీడియోసే నేను చేయడానికి చూస్తాను ఇన్ ద ఫ్యూచర్. ఓకే. థాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఓపికగా చూసినందుకు. బై బై. సీ యూ అగైన్.